ఇష్యూ నా సొంత విషయం కూడా ఉంది అధ్యక్ష. లాస్ట్ టైం కూడా మేడం గారికి చెప్పాను అధ్యక్ష, నా వెహికల్ విషయంలో అధ్యక్ష. లీలాకృష్ణ టయోటా, లీలాకృష్ణ ఆటోమొబైల్స్ లిమిటెడ్, అట్లాగే రాధా మాధవ్ టయోటా, వీళ్ళంతా ఏం చేశారంటే అధ్యక్ష, అంతే ఒకే కంపెనీ డిఫరెంట్ ఇది. దీనికి కిర్లోస్కర్ మోటార్స్ అధ్యక్ష, యాక్చువల్గా వాళ్ళది బెంగళూరు, టయోటా కిర్లోస్కర్ మోటార్సు. దాంట్లో ఎవరైనా మనం వెహికల్ బుక్ చేయాలనుకుంటే డీలర్స్ ద్వారానే బుక్ చేయాలి అధ్యక్ష. కాబట్టి ఆథరైజ్డ్ డీలర్ కిర్లోస్కర్ టయోటా వాళ్ళకి మేము బుక్ చేసాం అధ్యక్ష. అధ్యక్ష, నేను ఎంత అమాయకుండా మీకు ఒకసారి తెలుస్తుంది అధ్యక్ష. ఇప్పుడు దయచేసి వినండి. నేను అధ్యక్ష ఆ కంపెనీ పేరు ద్వారా 47,75,477 రూపాయలు 19/3/2022లో ఫుల్ పేమెంట్ చేసాం అధ్యక్ష. ఎందుకంటే వెహికల్ ఫార్చునర్ బుక్ చేసినప్పుడు అధ్యక్ష 31 మార్చి కల్లా వచ్చేస్తుందంటే మేము బుక్ చేసాం, ఫుల్ పేమెంట్ ఇచ్చాము. కానీ వెహికల్ రాలేదు. కానీ బ్యాంక్ కోడ్కి మాత్రము ప్రతి నెల అధ్యక్ష వెహికల్ లేదు. ప్రతి నెల 82,200 రూపాయలు నేను ఈఎంఐ కడుతున్నాను అధ్యక్ష. నేను లాస్ట్ టైం కూడా మేడం గారికి చెప్పాను అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులకి, నా వెహికల్ కనుక ఇవ్వకపోతే మీ వెహికల్ తీసుకుంటానని చెప్పాను అధ్యక్ష. ఇప్పటికి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కాబట్టి మీరే రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. మేడం గారి వెహికల్ నేను తీసుకోవచ్చో లేకపోతే నాకు కట్టిన దానికి బండి ఇప్పిస్తారు. పోలీసులకి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష. లాస్ట్ అయిపోయింది, ఏం లేదు అధ్యక్ష. ఇప్పుడు ఆఖరికి ఎంతవరకు అయిందంటే అధ్యక్ష, ఈ ఒకరిదే కాదు అధ్యక్ష, రాష్ట్రం మొత్తం మీద కూడా వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి, అప్పుడు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళు ఏం చేశారో తెలియదు. అట్లాగే ఈ కొమ్ము జయరావు అని చెప్పి, జయరావు అని వాళ్ళకి కోర్టు ఆర్డర్ వచ్చింది అధ్యక్ష. ఫస్ట్ ఆర్డరు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంలో వేస్తే అధ్యక్ష, ఆ జడ్జిమెంటు 26/7/2024 వచ్చింది అధ్యక్ష. వారెంట్ కూడా డబ్బులు ఇమ్మని చెప్పి జడ్జిమెంట్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు చేయలేదు. కాబట్టి ఈ వారెంట్ నెంబర్ 35 అధ్యక్ష, 22/1/2025 అధ్యక్ష, ఎట్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ విజయవాడకి వారెంట్ ఇచ్చారు అధ్యక్ష, అరెస్ట్ చేయమని. దయచేసి మంత్రివర్యులు మీరు దయచేసి ఈ వారెంట్నన్న ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడండి. తర్వాత అయిపోయింది అధ్యక్ష, ఉండండి బాబు, అయిపోయింది సార్. నా వెహికల్ అండి బాబు, రావడానికి చచ్చిపోతున్నాం. మేడం గారు దయచేసి దీనిపైన సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు సమయం ఇచ్చినందుకు మీకు మరి ఒకసారి ధన్యవాదాలు. నమస్కారం. సుధీర్ రెడ్డి గారు 2 నిమిషాలు మీకు. అధ్యక్ష నమస్కారం. నెంబర్ 19 కాళహస్తి కాన్స్టిట్యున్సీ బొజ్జల సుధీర్ రెడ్డి. నేను 19 అని ఎందుకంటే అధ్యక్ష, నా మీద 19 కేసులు అధ్యక్ష. ఇక్కడ చూస్తే ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే ఈ అసెంబ్లీలో 85% ఉన్న శాసనసభ్యులు అందరి మీద, ఇంక్లూడింగ్ మీతో పాటు, సీఎం గారితో పాటు, డిప్యూటీ సీఎం గారితో పాటు, ఇక ఉన్న విప్పులు, చీఫ్ విప్పులు అందరు ఎత్తుకున్నా కూడా 80% మంది మీద కేసులు అధ్యక్ష. ఈ కేసులు పెట్టిన ఘనత మా అక్క చేయలేకపోతుంది. మా అక్క అనితక్క మీద కేసులు ఉన్నాయి, హోంమంత్రి అందరూ మంత్రి మీద ఉన్నాయి అధ్యక్ష. ఈ కేసులు పెట్టిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డికి చెందిన అధ్యక్ష. ఎందుకంటే ఈ 2019 ముందర చూస్తే, 19 నుంచి 24 వరకు చూస్తే, ఇక్కడ సభలో ఉన్న గౌరవ శాసనసభ్యుల మీద ఎవరో మీద కేసులు లేవు, నాట్ ఈవెన్ 5%. ఇప్పుడు చూస్తే 85% కేసులు ఎట్టొస్తాయి అంటే అప్పుడు మంచోళ్ళు ఇప్పుడు దొంగలు అయిపోతారా? నిజంగానే అంటే ప్రజలు కూడా ఇంతమంది దొంగలు ఎందుకున్నారా? ఒక్కసారి అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇతను చేసిన అన్యాయం ఇంత అంతగా అధ్యక్ష. ఇప్పుడు చూస్తే ఈనాడున్న ముఖ్యమంత్రి గారు ఆడు అన్నారు, గౌరవంగా ఈ కౌరవ సభ నుంచి గౌరవ సభకు వస్తాము అని చెప్పి ఆ రోజు ఆయన ఇక్కడ ఇదే శాసనసభలో బాధతోని ఎంతో మనసులో ఆయన మీద ఎన్నో మాటలు మాట్లాడారు ఈ అసెంబ్లీలో. ఈరోజు మా దురదృష్టం ఏంటంటే గెలిచిన 11 మందులు కూడా అక్కడ ఒక్కడు కూడా లేకుండా పోయా. దయచేసి ఆ మార్షల్స్ కన్నా ఏదో ఫేస్ మాస్క్ వేసి కూర్చోబెట్టే అధ్యక్ష, వాళ్ళకన్నా అరుచుకుంటా కూర్చుంటాం. దయచేసి మీ అందరూ కోరిన అధ్యక్ష. ఎంత దారుణం అంటే చేసిన పనులన్నీ దొంగతనాలు చేసి, చేసిన రచ్చంతా చేసేసి ఈరోజు కనీసం అసెంబ్లీకి కూడా రాదు. ఈరోజు నా పక్కన 2 ఉన్నారు,
ఆదిరెడ్డి వాసు, ఈయనకైతే ఫ్యామిలీ ప్యాకేజ్ అధ్యక్ష, అందరికి సింగిల్ ప్యాకేజ్ అని ఈయన ఫ్యామిలీ ప్యాకేజ్. ఫ్యామిలీ తీసుకోపోయి మరి జైల్లో పెట్టేసి వాళ్ళు దారుణంగా చేసే పరిస్థితి. మా వెనకాల ఉన్నాడు మా నానన్న, ఆయన్ని కాళ్ళు ఇరగొట్టేసి ఏ రకంగా చేశారో మొత్తం ఏ ప్రజానికి చూసింది. 37 కేసులు మా అన్న మీద. ఇదో మా ఇంకొక అన్న, ఈయన ఒక్కసారి అందరూ చూడాలి అధ్యక్ష. ఈయనట హోంమంత్రి మీద అటాక్ చేశారంట అధ్యక్ష. ఒకసారి అన్న ప్లీజ్. ఈయనట హోంమంత్రి మీద డైరెక్ట్గా అటాక్ చేశారంట అధ్యక్ష. ఈయన మీద కేసు. ఇంత దారుణంగా ఏ రకంగా చేశారో మీరందరూ చూస్తున్నారు అధ్యక్ష. ఇక కాళహస్తికి వస్తే మాకు ఒక పిల్ల సైకో అధ్యక్ష. మా అన్న లోకేష్ అన్న పాదయాత్రలో పోయేటప్పుడు అడుగుల కష్టాలే. ఎక్కడ చూసినా కూడా స్టోన్ పెడ్లింగ్స్, రౌడీలను పెట్టుకొని ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి కాళహస్తిలో లోకేష్ అన్న మీద 3 కేసులు అధ్యక్ష. బడ్జెట్ గురించి ఏం మాట్లాడవా? బడ్జెట్ గురించి మారుతా అధ్యక్ష, ఎందుకంటే ముందు బాధలు చెప్పుకుంటే తర్వాత బడ్జెట్ చెప్పుకుంటా. కానీ ఇట్లా చూసుకుంటా పోతే ఎన్నో బాధలు అధ్యక్ష. కాళహస్తిలో 16 ఏళ్ళు పిల్లోడు, మన్నవరం గ్రామం. అతను కరెక్ట్గా కేసు పెట్టక ముందర వారం రోజుల్లో అమెరికాకు పోవాలి. I-20 వీసా అని రెడీగా ఉన్నాడు. అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు అధ్యక్ష. లుకౌట్ పెట్టింది కాక లుకౌట్ నోటీస్ ఇచ్చేసారు 16 ఏళ్ళ చిన్న పిల్లోడి మీద. ఈ రకంగా దారుణాలు జరిగాయి అధ్యక్ష. ఇంకా మీ గురించి చెప్పాలంటే మిమ్మల్ని ఏ రకంగా లాకపోయారో, ఏ రకంగా పాదాల మీద కొట్టారో, ఏ రకంగా మిమ్మల్ని హింస చేశారో మొత్తం భారతదేశం చూసింది. నిజంగానే ఇవన్నీ బాధపడే అధ్యక్ష. మేము ఒకటే చెప్తున్నాం అధ్యక్ష, దయచేసి ఇక బడ్జెట్ కాడికి వస్తా అధ్యక్ష. మీరు అన్నట్టు మిమ్మల్ని కూడా బాధ పెట్టను. దీంట్లో ఏంటంటే అధ్యక్ష, దయచేసి CCTV కెమెరాస్ అత్యంత ధైర్యంగా ఉన్నాయి. ఎక్కడ పట్ట దొంగతనాలు జరుగుతున్నాయి, ఎక్కడ పట్టిన క్రైమ్ జరుగుతున్నాయి. మణితక్కను కోరేది ఏంటంటే CCTV కెమెరాస్ మీద, నైట్ విజన్ డ్రోన్స్ మీద, అటనే పోలీస్ వెహికల్ అధ్యక్ష. అసలు ఆ వెహికల్స్ ఎందుకున్నాయా ఏం అర్థం కావట్లేదు. బైక్లో పక్కన సైకిల్ దొంగేసుకొని పోతా ఉంటాడు, వెహికల్స్ మాత్రం ఆడే ఉంటాయి. పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. దయచేసి పాత గవర్నమెంట్ కనీసం రిపేర్ కన్నా డబ్బులు ఇచ్చుంటే బాగుండేది అధ్యక్ష. అది కూడా ఇచ్చిన పాపన పోలేదు. కాబట్టి ఈరోజు ఆ వెహికల్స్ కూడా దాని పరిస్థితిలో ఉన్నాయి. ఇక ఆ గన్నులు పేలతాయో లేదో తెలియదు అధ్యక్ష. ఎందుకంటే దాన్ని వాడి పేల్చి ఏంది కథ అనేది టెస్టింగ్ కూడా చేసే పరిస్థితి అధ్యక్ష. అలానే పోలీస్ స్టేషన్ల మీద దయచేసి దృష్టి పెట్టాలి. ఎందుకంటే పోలీస్ తమ్ముళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎక్కడైతే పని చేస్తున్నారో వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ అనేది గవర్నమెంట్ కల్పించాలి అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు వాళ్ళు లేనిదే మనం లేము, శాంతి లేదు, భద్రత లేదు. ఎందుకంటే శాంతిని గడిచిన 5 సంవత్సరాల్లో కూనీ చేశారు, భద్రతని తీసుకెళ్లి భద్రంగా లాకర్లో పెట్టారు అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసాం. అట్నే ఈవెన్ ఇన్సూరెన్స్ టు పోలీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు ఆ రకంగా ఉంటే పాపం ఎప్పుడు కూడా నిరంతర శ్రమజీవులు, వాళ్ళకి మరి 24 అవర్స్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి దయచేసి వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ పాలసీ మీద గట్టిగా దృష్టి పెట్టాలా, హెల్త్ మీద దృష్టి పెట్టాలా. అట్నే మా అమ్మ అనితమ్మని కోరేది ఇంకోటి అధ్యక్ష, దయచేసి అక్క పెట్రోల్ కొద్దిగా ఎక్కువ పోయింది అధ్యక్ష. అక్క పాపం వాళ్ళు పోయినాక సస్తా ఉంటారంట, మాకు చెప్పినారు, చాలా మంది బాధపడ్డారు. అట్నే ఇక ఐ విల్ కంక్లూడ్ దిస్ విత్ వన్ స్మాల్ అధ్యక్ష. దాని తర్వాత ట్రాఫిక్ కానిస్టేబుల్ అధ్యక్ష. కాళహస్తిలో ఎత్తుకుంటే నిజంగానే మా టెంపుల్ టౌన్ అధ్యక్ష, చాలా మంది రద్దీ వస్తుంటుంది, స్వామివారి భక్తులు చాలా మంది వస్తుంటారు. కానీ అక్కడ కానిస్టేబుల్ మాత్రం ఉన్నదానికన్నా అట్లీస్ట్ 10-20% కూడా తక్కువ ఉంటుంది అధ్యక్ష. అంటే 80% కానిస్టేబుల్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ కాళహస్తి అధ్యక్ష. దయచేసి దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి మీరు సమయం కేటాయించినందుకు మీకు 100 దండాలు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. నమస్కారం. ఇక్కడ మీరు చెప్పారు కదా ఆ వెహికల్స్ అని సీసీ కెమెరాలు, ముఖ్యమంత్రి గారు సూచించిన P4 ఫార్ములా ప్రకారం